ఇప్పటి వరకు జాతీయ పార్టీలకు ప్రాధాన్యత లేని తమిళనాడులో బీజేపీ చాలా ముందంజలో ఉన్నట్లు అనేక సర్వే సంస్థలు చెప్తున్నాయి. గతంలో ఈ స్థాయిలో కాంగ్రెస్ కూడా లేదని తెలుస్తోంది. తమిళనాడులో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తున్న సంకేతాలు ఇప్పటి వరకు అందుతున్నాయి. అయినా బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే కన్నా మెరుగైన స్థానంలో ఉన్నట్లు సమాచారం. అయితే డిఎంకేకు జనం ఆదరణను బట్టి మరింత బీజేపీకి అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు తమిళనాడు రాజకీయాలలో వచ్చిన టీవీకేతో బీజేపీ పొత్తు సాంప్రదాయాలు జరుపుతున్నట్లుగా కూడా సమాచారం. అందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాయబారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చిరంజీవి కుటుంబాలకు తమిళనాడులో కూడా మంచి పేరుంది. వారి సినిమాలకు కూడా మంచి ఆదరణ ఉంది. హీరోగా పవన్ కు అక్కడ యూత్ లో మంచి క్రేజ్ ఉన్నది. బీజేపీ స్ట్రాటజీస్, పొలిటికల్ స్ట్రాటజీస్ ఇట్లుంటాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా లించోబెట్టిన ఇటు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీని గెలిపియాలి, బీజేపీని మంచిగా తీసుకురావాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడులో కూడా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిరంజీవి గారికి కూడా, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు, కానీ మనకి సౌత్ ఇండస్ట్రీ ఎక్కువ కూడా మన వాళ్ళకు చాలా అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ఒక పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఇంకెక్కువ సీటు రావచ్చు అని చెప్పి ఇట్లా కూడా ఒక ప్లాన్ వేస్తూ ఉన్నారు. మరి ఆ స్ట్రాటజీ కూడా విన్ అయితే ఇక్కడ తమిళనాడులో కూడా గెలవడానికి చాలా ఈజీ అయిపోతుంది. మరి దాంతో బీజేపీకి మెరుగైన స్థానాలు పొందేందుకు అవకాశం ఉంది. అదే సమయంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ కు కూడా తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన తమిళనాడులో అగ్ర హీరోగా వెలుగొందుతున్నారు. బీజేపీతో కలిస్తే బాగుంటుందని సంప్రదింపులు కూడా త్వరలో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకైతే తమిళనాడులో తలపతి విజయ్ కు వన్ సైడ్ విన్ కనిపించడం లేదు. అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా కూడా జనం భావించడం లేదు. తమిళనాడులో అధికార డిఎంకేకు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే కనిపిస్తుందని చెప్పి అంటా ఉన్నారు. అందుకే గత ఏడాది కాలంగా హోంశాఖ మంత్రి అమిత్ షా పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ గారు కూడా పలు పర్యాయాలు తమిళనాడుకు వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలలో ఈసారి బీజేపీ కీలక భూమికను పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మొత్తానికైతే సౌత్కు సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి అంటా ఉన్నారు. అలాగే మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కూడా బీజేపీ బలంగానే కనిపిస్తుంది. అక్కడి ప్రజల కోసం రాష్ట్రం పేరు కూడా మార్చేసిండ్రు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్న దాన్ని నిజం చేశారు. పైకి వామపక్ష పార్టీలది పైచేయి కనిపించిన కాంగ్రెస్ కు కొంత అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు ప్రచారం ఉన్న ప్రజల్లో మాత్రం బీజేపీ బలంగా కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సర్వేలు ఏవి చేసినా కూడా ఆల్రెడీ తెలిసిపోతుంది ప్రతి ఒక్కరు. కాబట్టి సర్వేలలోనే మ్యాక్సిమం తెలిసిపోతుంది. కొన్ని ఏంటంటే సక్సెస్ అయితే, కొన్ని ఏంటంటే ఇక్కడ కొన్ని మిస్ప్లేస్ వల్ల కావు. కానీ ఆల్మోస్ట్ చాలా సర్వేలు ఏవైతే ఉన్నాయో దానివల్ల కూడా మనకు అక్కడ ఏ పార్టీ వస్తుంది ఏందనేది కూడా ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకంటే కేరళలో విద్యావంతులు ఎక్కువ. వాళ్ళు మిగతా రాష్ట్రాలలో లాగా ఎన్నికల సభలకు హాజరు కాదు. అక్కడ ఎప్పుడైనా సైలెంట్ ఓటింగ్ ఉంటుంది. ఆ సైలెంట్ ఓటింగ్ బీజేపీకి అనుకూలంగా ఉంటుందని చెప్పి కొన్ని సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. ఈ రకంగా ఓవరాల్ గా ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన కదా, ఈ 5 రాష్ట్రాలలో ఇట్లా అన్ని రాష్ట్రాలు కూడా ఈజీగా కొట్టేందుకు బీజేపీకి కూడా ఈజీగా ఉన్నది. మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంకా మన తెలంగాణకు బండి సంజయ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇంకా అక్కడ వెళ్ళి చేస్తే ఇంకా ఈజీగా ఆ సీట్స్ అన్నిటిని కూడా తీసేసుకోవచ్చు. అంటే అక్కడున్న పార్టీలు, అక్కడున్న రాష్ట్రాలలో కూడా మనం బీజేపీని ఈజీగా గెలిపించవచ్చు. మరి గెలిచినాక ఇక ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఇక 5 రాష్ట్రాలలో గెలిచినాక ఇక జమిలీ ఎన్నికలకు కూడా ఎంతో దూరం ఉండదు. ఇక దాన్ని కూడా వేసేస్తారు. నిజంగా అట్లా జమిలీ ఎన్నికలు వచ్చేస్తే కూడా ఇప్పుడు 2026 కాబట్టి 2027 ఎండింగ్ లోనే ఉంటుంది మాక్సిమం జమిలీ ఎన్నికలు. ఇక దానికి సంబంధించి ఏవేవైతే డివిజన్స్ చేయాలనో, ఏమేమైతే చేయాలనో అవన్నీ కూడా ఆల్రెడీ జరిగినాయి. మరి దానికి సంబంధించి కూడా మాట్లాడదాం అన్నట్టుగానే ఉన్నారు ప్రతి ఒక్కరు. అట్లయితే కూడా ఇక్కడ మనకు ఎలక్షన్లు ఇంకొక 1 year అని చెప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ప్రచారాలకు 6 నెలల ముందటి నుంచి వీళ్ళు అన్ని ఆపేస్తూ ఉంటారు కదా, స్కీములు అవి ఇవన్నీ. మరి అవి కూడా ఏవి జరగవు కాబట్టి ఇంకా 1 year ఉంది అని అనుకోవాలి జమిలీ ఎన్నికలు వస్తే. మరి ఈ 5 రాష్ట్రాలలో బీజేపీ హవా ఎట్లుంటది, గెలుస్తుందా లేదా అని మీరేమనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలపండి.